మావా, బండి తీద్దామంటే భయం, బంకుకు వెళ్తే నో స్టాక్. అసలు ఏమైంది? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు వచ్చింది? కృత్రిమ కొరతలా లేక నిజంగానే అయిపోయాయా? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సోషల్ మీడియాలో స్టాక్ అయిపోతుంది అని వార్తలు రాగానే అందరూ ఒకేసారి బంకులకు క్యూ కట్టారు. అవసరం లేకపోయినా ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం వల్ల ఉన్న స్టాక్ కాస్త కొన్ని గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. నిజానికి ఇండస్ట్రియల్ కోసం వాడే డీజిల్ ధర బయట రిటైల్ ధర కంటే దాదాపు 30 నుంచి 35 రూపాయలు ఎక్కువ ఉంది. దీంతో కంపెనీలు, ఆక్వాకల్చర్ రైతులు డైరెక్ట్ గా ఆయిల్ కంపెనీల దగ్గర కాకుండా సామాన్యులు పోయించుకునే పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి లీటర్లు కొనేస్తున్నారు. ప్రెజెంట్ నో స్టాక్ కారణాలైతే ఇవే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. బంకులకు క్రెడిట్ సదుపాయం పెంచాలని, అదనంగా 10% స్టాక్ సప్లై చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సో మామ, విషయం ఏమిటంటే స్టాక్ అయితే ఉంది, కానీ డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. వచ్చే 2-3 రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుంది. సో మ్యాటర్ ఏంటంటే మనం ప్యానిక్ అయి మనమే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నాం. మీ ఊర్లో బంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఏడి తెలుగు టాక్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్. నడిగిరికి వణకం.